టాలీవుడ్లో ఇప్పుడు ఒకటే చర్చ. 'పుష్ప 2' సృష్టించిన సునామీని తిరిగి తీసుకురాగల మొనగాడు ఎవరు అని. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 1800 కోట్లకు పైగా వసూళ్లతో ఇండియాను షేక్ చేస్తే ఇప్పుడు ఆ రికార్డుల కోటను బద్దలు కొట్టడానికి అతని బావ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సిద్ధమవుతున్నాడు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న పెద్ది కేవలం ఒక సినిమా కాదు, ఇది బాక్సాఫీస్ దగ్గర ఒక యుద్ధం. మరి పెద్ది నిజంగానే పుష్పరాజ్ రికార్డును తుడిచిపెట్టగలదా అనేది అభిమానులు పెద్ద చర్చగా మారింది. గేమ్ చేంజర్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న పక్కా మాస్ అండ్ స్పోర్ట్స్ డ్రామా ఈ పెద్దే. ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన బుచ్చిబాబు సానా ఈ కథ కోసం ఏకంగా 4 ఏళ్లు కష్టపడ్డాడు. ఈ సినిమా కోసం రామ్ చరణ్ చేసిన మేక్ ఓవర్ మామూలుగా లేదు. ఇప్పటికే విడుదలైన రై రై రారా సాంగ్ మరియు గ్లిమ్స్ వ్యూస్ పరంగా పుష్ప 2 రికార్డులను బ్రేక్ చేస్తున్నాయి. ఒక్క తెలుగులోనే 24 గంటల్లో 30 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి తన సత్తా ఏంటో చూపించాడు పెద్దే. పుష్ప 2 10 రోజుల్లోనే 1290 కోట్లు వసూలు చేసి లైఫ్ టైం కలెక్షన్స్ లో 1800 కోట్లను టచ్ చేసింది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో పుష్ప మేనియా ఓ రేంజ్ లో ఉంది. అయితే పెద్ద టీం ప్లానింగ్ వేరే లెవెల్లో ఉంది. ఇది ఒక ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా. గ్రామీణ నేపథ్యంలో ఉన్న సినిమాలకు ఎప్పుడూ మాస్ ఆదరణ ఎక్కువగా ఉంటుంది. రంగస్థలంలో చిట్టిబాబు రామ్ చరణ్ చూపించిన విశ్వరూపం మనందరికీ తెలుసు. ఇప్పుడు పెద్దలో అంతకు మించిన పర్ఫార్మెన్స్ ఉంటుందని తెలుస్తుంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే సాంగ్స్ చార్ట్ బస్టర్ అయ్యాయి. పుష్ప 2కి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఎలాగైతే ప్లస్ అయిందో పెద్దికి రెహమాన్ మ్యూజిక్ గ్లోబల్ లెవెల్లో రీచ్ ఇస్తుంది. పెద్ది సినిమా ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ మేకర్స్ పుష్ప 2ను నిర్మించిన వారే కాబట్టి ఒక సినిమాను ఎలా ప్రమోట్ చేయాలి, హిందీ మార్కెట్లో ఎలా రిలీజ్ చేయాలి అనే విషయంలో వీరికి మాస్టర్ ప్లాన్ ఉంది. 300 కోట్ల భారీ బడ్జెట్ తో విజువల్ గ్రాండియర్ గా ఈ సినిమా రాబోతోంది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం పెద్ది సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పటికే 200 కోట్లు దాటేసింది. ఓవర్సీస్ రైట్స్ ఏకంగా $9.5 మిలియన్ అంటే సుమారు 40 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇది రామ్ చరణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ డీల్. రామ్ చరణ్ కు RRR తర్వాత నార్త్ ఇండియాలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. పెద్ద గనక అక్కడ క్లిక్ అయితే పుష్ప 2 హిందీ వసూళ్లైన 600 కోట్లను సవాల్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. జాన్వీ కపూర్ హీరోయిన్ కావడం వల్ల బాలీవుడ్ ఆడియన్స్ లో కూడా ఈ సినిమాపై క్యూరియాసిటీ ఉంది. ఏప్రిల్ 30, 2026న పెద్ద థియేటర్స్ లోకి రాబోతోంది. పుష్ప 2 రికార్డులను బ్రేక్ చేయాలంటే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడం చాలా ముఖ్యం. రామ్ చరణ్ నటన, బుచ్చిబాబు మేకింగ్, రెహమాన్ మ్యూజిక్ ఈ 3 కలిస్తే బాక్సాఫీస్ దగ్గర కొత్త చరిత్ర ఖాయం.